జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆ సంపద మాకిచ్చేసారనుకోండి, ఇక మా బతుకులు మావే, మీ జోలికి రావులే. సంపద లేకపోయినా దేవాంశ్ ఇక్కడికి వచ్చేలా చెయ్యాలి. చెప్పండి. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఫోన్ ఇవ్వరా, ఇప్పుడే దేవాంశ్కి ఫోన్ చేసి చెప్తాను. మీ ఫోన్ కాదు పెదనాన్న, నా ఫోన్ నుంచి చేయండి. దేవాంశ్కి బాగా అర్థమయ్యేలా చెప్పండి పెదనాన్న. అక్కడ గుళ్ళు సంపదని మా వాళ్ళకి అప్పగిస్తేనే ఇక్కడ మిమ్మల్ని ప్రాణాలతో వదిలేది. మాట్లాడండి. హలో దేవాంశ్, నాన్న, నేనే నాన్న. ఇదెవరి నెంబర్? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? దేవుడి నగలు దొరికాయి నాన్న. అవునా? ఎక్కడ నాన్న? చెప్తాను, కానీ అవి మనకి దక్కాలి. మన వారసత్వ సంపద దొరికింది కదా, అది వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు నన్ను మీ అత్తయ్యని దేవుడి నగల్ని, లేదంటే మమ్మల్ని చంపేస్తానంటున్నారు నాన్న. మీ నాన్న చెప్పింది విన్నావు కదా, మర్యాదగా నువ్వు ఆ సంపద దాచిన గుడి దగ్గరకు వెళ్ళి దాన్ని బయటకు తీసి అక్కడున్న నా వాళ్ళకి అప్పగించు. లేదంటే మీ నాన్న మీ అత్తయ్య చేస్తారు. రేయ్, ఎవడ్రా నువ్వు? నేనెవరో నీకు అనవసరం. అనవసరం. నీకు కావలసిందే మీ నాన్న మీ అత్త దేవుడి నగలు. నాకు కావాల్సిందే అపారమైన సంపద. అది అది కావాలి. రే వాలి! రై వాలా, వాడెవడ్రా? నీలో ఏమైనా తెలివితక్కువాడా? నీ తెలివితేటలు ఉపయోగించకుండా చెప్పింది చెయ్యి. హలో హలో నాన్న! బావా, నగలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, మరి మావయ్య గారిని ఎవరు బంధించడం ఏంటి? వాలి కాదా? నాకు అదే అనుమానంగా ఉంది. ఇది వాలి పనే అనిపిస్తుంది. కానీ వారసత్వ సంపద లేదని నాన్నకి తెలుసు కదా. మరి నాన్న ఎందుకలా అడిగారు? వాళ్ళని నమ్మించడానికి అలా అన్నారా? అమ్మా, దేవాంశ్ ఇక్కడికి వస్తున్నాడు. సంపద మన సొంతం కాబోతుంది. రేయ్, దారుణంరా. అయినా దేవాంశ్ వెళ్తానన్నాడు కదరా, నేనుంటానురా. కనీసం మీ అత్తయ్యను వదిలేయరా. తొందరే ఉంది పెదనాన్న. దేవాంశ్ వెళ్ళని, సంపద ఇవ్వని, ఇద్దరిని కలిసే వదిలేస్తాను. ఏమంటావు? ఇప్పుడు ఏం చేద్దాం దేవాంశ్? ఎక్కడికని వెళ్దాం? గుడికా వాళ్ళ దగ్గరికా? గుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? అక్కడ సంపద లేదు కాబట్టి వెళ్ళినా దొరికిపోతాం. నాకు వాలి మీదే అనుమానంగా ఉంది. ముందు అక్కడికే వెళ్దాం. నా అనుమానం నిజమైతే నగలతో పాటు నాన్నని అత్తయ్యని కూడా కాపాడుకోవచ్చు. ముందు వాలి దగ్గరికి పోదాం. నా కొడుకు వచ్చాడ్రా.
నా కొడుకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం దేవాంశ్? వాడు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. మహేంద్ర, నువ్వు అటు సైడ్ వెతుకు. హా. వైదేహి, మన ఇద్దరు ఇటు వెళ్దాం పద. రే వాలి, నా మాట వినరా. గొంతు పగిలితే చంపేస్తా. దేవాంశ్, ఇది లాక్ చేసింది దేవాంశ్. ఒకవేళ ఇందులో ఎవరైనా ఉన్నారేమో. ఆ, లోపలుంటే బయట నుంచి ఎవరు తాళం వేస్తారు? ఎందుకైనా మంచిది ఇందులో కూడా చూద్దామా? దేవాంశ్, నీ గొంతు పగిలిందో దీన్ని చంపేస్తా. తాళం పగలకూడదాం. రాయమను దొరుకుతుందేమో చూడు మహేంద్ర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.